ఒక ప్రశాంతమైన గ్రామంలో కొండ దగ్గర కిరణ్ అనే యువకుడు జీవించేవాడు. అతను తన తల్లిదండ్రులతో కలిసి పంట పొలాల్లో పని చేసేవాడు. కాని కిరణ్కి భూమిని దాటి జీవితం ఉన్నతమైనదని నిరూపించాలనే కల ఉండేది. ఆ కొండను ఎక్కి పైను ప్రపంచాన్ని చూడాలని అతనపడ్డాడు. ఎన్నో సంవత్సరాలు కిరణ్ నది దగ్గర కూర్చుని కొండ ఆవల ఏముంటుందో కలగంటుండేవాడు. గ్రామస్థులు దాన్ని అసాధ్యమని చెప్పేవారు. అది చాలా ప్రమాదకరమని, వెళ్ళిన వారెవరూ తిరిగ రాలేదని చెప్పారు. కిరణ్ ధృవనిశ్చయంతో ఉన్నాడు. అతను ప్రతిరోజూ శిక్షణ తీసుకుని శక్తిని పెంచుకుని అడవిలో జీవించే నైపుణ్యాలను నేర్చుకున్నాడు. ఎవ్వరైనా అసాధ్యమని చెప్పినప్పుడల్లా అతను నవ్వి, నేను మార్గం కనుగొంటాను అని చెప్పేవాడు. పొద్దున సూర్యోదయానికి కిరణ్ చిన్న బ్యాగ్ ప్యాక్ చేసుకుని తన కలను చేరుకోవాలని ధృయంగా నిర్ణయించుకుని ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులకు నిశ్శబ్దంగా వీడ్కోలు చెప్పాడు. కిరణ్ కొండపైకి ఎక్కిన కొద్దీ ప్రయాణం కష్టతరం అయ్యింది. పలుచని గాలి, నిటారుగా ఉండే భూభాగం మరియు కొరికే చలి. అతను పొరపాటున పడిపోయినప్పటికీ అతను ప్రతిసారి లేచి, నేను ఈ పర్వతం కంటే బలంగా ఉన్నాను అని గుసగుసలాడాడు. చాలా రోజుల పోరాటం తర్వాత కిరణ్ ఒక ఇరుకైన రాతి మార్గాన్ని కనుగొన్నాడు. అది అతను ముందుకు వెళ్ళలేనని అనుకున్నప్పుడు. ఎన్నో రోజులకు తరువాత కిరణ్ శిఖరాన్ని చేరాడు. దృశ్యం అద్భుతంగా ఉంది, కాని నిజమైన ప్రతిఫలం ఏమిటంటే అతను తనలోపల శాంతిని అనుభవించాడు. శిఖరం కంటే ప్రయాణం చాలా ముఖ్యమైనదని తెలుసుకున్నాడు. కిరణ్ తిరిగి రావడంతో గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. అతను తన ప్రయాణాన్ని పర్వతంపై విజయంగా కాకుండా వ్యక్తిగత వృద్ధిగా పంచుకున్నాడు. మీ కలల మార్గం అస్పష్టంగా ఉండవచ్చు, కాని ప్రతి అడుగుతో మీరు మీ మార్గాన్ని కనుగొంటారు. ఆ రోజునుండి గ్రామస్థులు ఎటు చూసినా మీరు ఎక్కడానికి మనసు ఉంటే ఎటువంటి కలైనా పెద్దది కాదు, ఎటువంటి కొండైనా ఎత్తు కాదు అని నమ్మడం ప్రారంభించారు. కిరణ్ యొక్క కథ అందరికీ గుర్తుచేసింది, విజయం అంటే కొండను జయించడం కాదు, దాన్ని ఒక్కో అడుగు ఎక్కడం మాత్రమే.